కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా మంజూరు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అజయ్ యాదవ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పథకాలు తప్పకుండా వస్తున్నట్లు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, అదే విధంగా మనీ ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందజేసి పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. చిన్నకోట మండల కేంద్రంలో నుండి ప్రతి గ్రామంలో మరి ఇప్పుడు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ కాంగ్రెస్ ప్రజాపాలనలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పనిచేస్తుందని తెలియజేస్తూ, అదే విధంగా ప్రతి ఒక్కరికి మొన్ననే రీసెంట్ గా రైతు భరోసా కూడా పడడం జరిగింది. రైతు రుణమాఫీ జరిగింది. ప్రజలందరూ ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో సంతోషంగా ఉన్నారని తెలియజేస్తూ, మేము ఒక కాంగ్రెస్ సైనికునిగా ఎవరికైనా కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇబ్బందులు తలెత్తితే మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులకు గానీ గౌరవ మంత్రుల దృష్టికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారి దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యను తీర్చే విధంగా మేము అడుగులు వేస్తామని తెలియజేస్తున్నాం.